been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన తినుమా చెల్లి. హాయ్, నా పేరు సాహితి తినుమా అక్క. we're two sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel everyone, and if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. ఏందమ్మా బాగుంది కదా బయట? సంజన బయటికి లాక్కొచ్చి మరీ కూర్చోబెట్టింది నన్ను. బయటికి రండి బాగుంది, బయటికి రండి బాగుంది అంటుంది. వెదర్ బాగుంది, కొంచెం టెంపరేచర్స్ తగ్గినట్టున్నాయి నాన్న కదా. అవును, అంత ఎక్కువ సన్నీగా కూడా లేదు. ఇప్పుడు నుంచి నేను అనుకోవటం ఒక 2 months హ్యాపీగా బయట కూర్చోవచ్చు రోజు. అవును, ఎండల దెబ్బకి అసలు లోపల నుంచి బయటికి రాలేదు ఈ సంవత్సరం అయితే. నేను ఇప్పుడే సన్ పెద్ద లేదన్నాను, మళ్ళీ వచ్చింది. వచ్చినా మనకి ఇక్కడ చల్లగానే ఉంది కదా, చల్లగా అస్సలు వేడిగా అనిపించట్లేదు, ప్లెజెంట్గా ఉంది. మనకి రోజెస్ కూడా కొన్ని వచ్చినట్టున్నాయి కదా. ఆ చెట్టులు దాన్ని ఏమంటారు, మనం ఏమి చేయకపోయినా ఏ ఫ్లవర్స్ వస్తున్నాయి పాపం. అవును, ఓకే. ఇప్పుడు ఏంది మా ప్లాన్ అయితే? వెళ్ళి నాకు వ్యాక్సినేషన్ వేపిస్తా ఉన్నారు ఈరోజు. అందరు కదా ఫ్లూ షాట్ యా, పడుకోబోతుంటే లేపారు అందరూ ఫ్లూ ఈ లోపల బొడ్డ పిల్లేమో మీరు వెళ్ళి కూర్చోండిలే నేను వస్తానని ఇప్పుడు వస్తుంది. ఏంది వెదర్ బాగుందని బయటకు వచ్చారా? బాగులే బుడ్డి నిజంగానే. చైన్ కూడా వేసి వచ్చింది పెద్ద, ఇందాక లేదు. నేను చూడలేదే, వీడియోకి వేసుకుంది. బాగుంది చైన్, పెండెంట్ బాగుంది. భలే ఉంది వెదర్, అసలు చాలా బాగుంది. చాలా రోజులు వచ్చింది, చాలా సంవత్సరాలు అయినట్టుంది, నెలలు అయింది. కానీ ఎక్కువ వేడిగా ఉంది పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. హీట్ స్ట్రోక్ అయింది. కానీ మేము ఇప్పుడు ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్ళి వస్తున్నాం కదా, వీళ్ళు అంటున్నారు సంజనా సాహితి వాళ్ళు, ఈ సంవత్సరం మీకు సమ్మరే మొత్తం అంటున్నారు. ఇప్పుడు అక్కడ సమ్మర్ స్టార్ట్ అవబోతుంది, ఈ సమ్మర్ అయిపోతుంది నెలకి, అక్కడ వల్ల సమ్మరు. మొత్తం సమ్మర్లో ఉన్నాం ఇయర్ మొత్తం అయితే. నేనైతే అక్కడ ఎప్పుడు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయితే సమ్మర్, యా లైక్ నవంబర్ నుంచి ఫుల్ సమ్మర్ వస్తుంది. పోలే స్ప్రింగ్ బాగానే ఉంటుంది, ఇక్కడేమో ఇక్కడ ఏంది సీజన్, ఇక్కడ ఫాల్. ఇప్పుడు రెండు కరెక్టే ఇంచుమించు, ఆ రెండు సరిపోతాయి. సరే అయితే పదండి నాన్న, వ్యాక్సిన్ వేయించుకొని గబక్కన వచ్చేసి ఇంటికి వచ్చేసి నా శారీస్ ప్యాక్ చేయాలి, ఇంకా క్యాబిన్ బ్యాగేజ్, మా అన్ని క్లోత్స్ మిగతా అన్ని స్టఫ్ ఒక రోజులో అయితే, మమ్మీ శారీస్ ఒక డే ప్యాక్ చేయాలంటే మేము పొద్దునుంచి ఎక్కడ చేశారు, నేను పొద్దున్న దిగేటప్పుడు తెచ్చుకున్నా బయట నుంచి రూమ్లో నుంచి. ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే అవ్వదని ఏం చేశాను తెలుసా, మీ ఇద్దరికి చెప్పమంటారు ఏం చేశాను? మొత్తం అన్నీ తీసాను, ఇది ట్రెడిషనల్, ఇది పార్టీ వేర్, అట్లా కొన్ని తీసి చివరికి ఏం డిసైడ్ అయ్యింది తెలుసా, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి బ్రాండ్ న్యూ ఉన్నాయి కదా అవన్నీ శుభ్రంగా తెచ్చుకున్నా. అవి అనుకోండి మీరు అప్పుడు మాట్లాడకుండా పెట్టేస్తారు, ఇవి అయితే ఇది ఎందుకు తెచ్చుకున్నావు అంటారు. మా పైన వేయట్లేదు పెద్ద, ట్రెడిషనల్ సారీస్ అనేవి తీసుకెళ్ళట్లేదు పెద్ద, అందుకే తెలివిగా తీసుకున్నాను పెద్ద, ఒక తెలివిగా తెచ్చుకున్నావా? సెట్ తెచ్చుకున్నా, అన్నీ ఉన్నాయి. లేదు నాన్న, సెట్ తెచ్చుకున్నా, అందుకే ఈజీ అయింది అనమాట. కొత్త అయితే ఈజీగా అన్ని రెడీగా ఉంటాయి కదా, ఇలా తెచ్చుకొని ఇలా పెట్టుకున్నా హ్యాపీగా. నాకు అప్పుడు అనిపించింది ఎందుకు ఇలా కొనుక్కుంటారు అందరూ అని. ఇక్కడ ఏమైంది, బ్రూజ్ అయింది చేతికి? ఏమైంది అన్న? ఏం చేశాను పెద్ద, కరెక్టే కొంచెం నొప్పిగా కూడా ఉంది. అక్కడ కొట్టుకున్నా తీసుకెళ్ళి, ఇన్ని పనులు చేస్తున్నాను, దీన్ని తీసుకెళ్ళి కొట్టుకోలేదు నాన్న, ఇన్ని పనుల్లో ఎక్కడో పడి ఉంటుంది. మమ్మీకి ఆవేశం కదా సంజన, ఫాస్ట్గా చేసేదో కొట్టుకోండి. మళ్ళీ మేము మేబీ చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం కనిపిస్తామేమో వీడియోలో, కొద్ది రోజుల తర్వాత. వీడియోలో ఎలాగో సంజన కనిపిస్తుంటది, మా పాటికి మేము కనిపిస్తుంటాం. ఇప్పుడే సంజన 2 పార్టీలు ఆల్రెడీ వచ్చాయి. పూజలు ఫ్రైడే ఒకటి కదా, ఇంకొకటి నెక్స్ట్ ఫ్రైడే ఇంకోటి. ఓకే, ప్రస్తుతానికి 2. మధ్యలో వేరే వాళ్ళు చెప్పినా కూడా సంజనాకి అంత తెలియదని నేను చెప్పలేదు సంజనాకి. మళ్ళీ ఒకే రోజు 3-4 దగ్గరికి వెళ్ళి రావటం సంజన కష్టం అవుతుంది కదా, అందుకని హ్యాపీగా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి రిలాక్స్డ్గా కూర్చొని రావచ్చు. కొంచెం ఫుడ్ తినేసి వస్తుందంట. ఎందుకు నీకు సుధా ఆంటీ కూడా బ్రహ్మాండంగా చేసి పెట్టింది, ఫుడ్కి ఏమి ఇబ్బంది లేదు. కొన్ని కర్రీస్ అయితే చాలా బాగా చేస్తుంటాను కదా. బుడ్డపిల్ల ఫేవరెట్ కర్రీ అవుతుంది. నా ఫేవరెట్ ఆంటీ ఒకటి మునక్కాయ క్యాషు కర్రీ చేస్తారు, అంత బాగుంటుందో చాలా చాలా. మొన్న కూడా చెప్తుంది బాగుంది అని.
Oh, I don't like munakai or cashew. రెండు సంజనాకి ఎక్కువ ట్రెడిషనల్ వెజీస్ ఇష్టం ఉండదు, కొన్ని ఇష్టం లేదు. దొండకాయ, Bandakai. యూ లైక్ బెండకాయ టు ఓక్రా, అండ్ దెన్ గోంగూర ఇష్టం కదా. Yeah. ఇంట్లో ఉన్నాయిలే గోంగూర పచ్చళ్ళు అవి కూడా నాకు సొరకాయలు మునక్కాయలు అట్లాంటివి నచ్చాయి. సొరకాయ అసలు నచ్చదు సంజనాకి. లోపల Squishy texture యా సరే అయితే డాడీ నా ఏ చేతికి నేను వాళ్ళు అక్కడ అడుగుతారు కదా, అప్పుడు ఏదో ఒక చేయి చెప్తా, ఏ చేతికైనా వేయించుకుంటా. యూజువల్గా లెఫ్ట్ హ్యాండ్ వేయించుకుంటా. నేను కూడా లెఫ్ట్కి. పదండి. అదైతే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాతన ఇంట్లో ఏమేం చేసాము చూపిస్తాము, ఎట్లా ప్యాక్ చేశారు ఏంది. రాత్రి కొన్ని చేసాము, ఇంకొక 3 సూట్ కేసులు చేయాలి, అవి ఇప్పుడు చేసేస్తాం. పదండి నాన్న. పెద్దమ్మాయి కూడా చేసేస్తాం. కదా మా 5 చేసేసాం. ఓ 5 ఇంకా 2 కాకపోతే క్యాబిన్ చేయొద్దు. చిన్నవి చేయాలి క్యాబిన్. సరే ఆ రెండిట్లో నాకు సరిపోతాయిలే, ఇబ్బంది ఏం లేదు. నా వరకైతే వస్తాయిలే పెద్ద. చాలా. ఒక సూట్ కేసు ఆల్రెడీ నిన్న పెట్టాము, మళ్ళీ ఈ రోజు 2 అంటే 3 సూట్ కేసులు ఇంకా. అవును. సరే బయలుదేరుతాం అండి. పదండి. ఇది ఉంచుకుంటాను నాన్న, అక్కడికి వెళ్ళే వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసేస్తాను. సరే పదండి అయితే. చూడండి ఎన్ని కార్డ్స్. ఓ చాలా ఉన్నాయి. కరెక్టేనా, ఈరోజు చాలా ఉన్నాయి. ఎందుకంటే చూస్తున్నా బుద్ధి ఏమేమి స్టఫ్ తీసుకోవాలి అని చూస్తున్నా. పెద్ద తల్లి నీకు కూడా ఏమన్నా కావాలేమో తీసుకో. ఆ? రెండు తెచ్చావు నాన్న సెన్సిడైన్లు, 2 ప్యాక్లు, డిఫరెంట్ ప్యాక్స్. 2 ప్యాక్స్ తెచ్చాము. అది కూడా ఉంది కదా, మౌత్ వాష్ కూడా ఉంది కదా బుడ్డి. సాయి తింటావా? ఉంది ఇంట్లో. లేదు మా ఉందని ఎప్పుడు నువ్వు ఎప్పుడు అన్నా ఉందని. ఓ ఇంకొకటి ఉంది గ్రీన్ది. కావాలా నాన్న? నేను మీ డాడీ అటు వెళ్ళిపోయారు. అదే అటు ఉంది Flu కదా shot దగ్గరికి. ఫ్లూ షాట్ దగ్గరికి. ఇదేంటిది? హెయిర్ సీరం. ఓ బేసిక్లీ ఇది హెయిర్ ఆయిల్ లాగా డ్రాప్స్ లాగా వేసుకుంటే బాగుంటుంది. తీసుకుందామా? ఇది తగ్గించారు. తీసుకుందామా? ఇది హెయిర్ ఆయిల్ లాగా తీసుకోండి, మీకు కావాలంటే తీసుకోండి. 2 వస్తున్నాయిగా సంజన, ఒకటి 2 తీసుకుందామా? ఒకటా ఇంట్లో 2 వస్తున్నాయి, లేకపోతే 2 తీసుకుందామా? నేను కూడా వాడతా. సరే మీ ఇద్దరు చెరో ఒకటి తీసుకోండి. ఇప్పుడు అన్నీ 2 కావాల్సి వస్తున్నాయి. అయితే మళ్ళీ ఏమైనా ఎక్కువ రోజులు ఉంటుంది అంతే కదా. ఇదేంటిది న్యూ పెద్ద ప్రోడక్ట్? నువ్వు చూసుకుంది దాన్ని నేను తీస్తా. పెద్ద కలర్ సేఫ్ అని కూడా అంటున్నారు సంజన. తీసుకోండి నాన్న. ఓ ఇది మామూలుగా $44 అంట. ఓ 15 తగ్గించారా? ఇప్పుడు కూపాన్లో ఉంది. మామూలుగా 44 ఇస్ లైక్ యా ఫర్ హెయిర్ సీరం. కానీ వాళ్ళు ఇచ్చేది చాలా ఉండుంటుంది. Quality దాంట్లో ఎన్ని పెట్టారో ఈ కాస్ట్కోలోనే 44 అంటే బయట $70 ఉంటుంది. బయట డబుల్ ఈజీ 70 80 ఉంటుంది మినిమం. ఈజీగా. వెయిట్ చేస్తున్నారు. ఓ సంజన సన్ స్క్రీన్ ఉంది చూడు, మన దగ్గర ఉంది కాకపోతే. కానీ ఇప్పుడు యా అండ్ దెన్ లుక్ దే హ్యావ్ దిస్ అండ్ దెన్ దే హ్యావ్ దిస్ L'Oreal. ఓ ఇది కూడా తగ్గించాను. ఇది ఆన్లైన్ ఏంటిది? ఇది ఆన్లైన్లో లేదు కదా. ఇదా ఆన్లైన్లో లేదు. ఏంటిది? ఇది బాగుంటుందా? ఇది బాగుంటుందా సంజన? బాగానే ఉంది కదా. ఏమైంది? ఇది ఆల్ మాస్కరా. వాటర్ ప్రూఫ్ కాకపోతే ఇట్స్ నాట్ స్మజ్ ప్రూఫ్. ఇట్స్ నాట్ స్మచ్ ప్రూఫ్. దే డోంట్ రైట్ ఇట్. మమ్మీతో ప్రాబ్లం ఏంటంటే ఇది ఇట్లా అనుకుంటానే ఉంటుంది. అప్పుడు బుడ్డి నేను వేసుకునేదే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. ఇంకేమైనా ఉన్నాయా? నా మీద కంప్లైంట్లు పెడుతుంది మళ్ళీ ఇక్కడ కూడా. ఇదేంటిది? ఓ దిస్ ఇస్ ద లిప్ ఆయిల్. మనం నిన్న అల్టాకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి జ్యూస్. అదేనా అది? వేరే బ్రాండ్. 3 ప్యాక్ అంట చూడండి. 3 వచ్చి 20. ఇది వేరే బ్రాండ్ కాకపోతే. ఇది తీసుకోవచ్చు సైడ్ ఒకటి. మాస్కరానా? వేరే తీసుకున్నా, అది స్క్విష్ అయిపోయింది. మీకు ఏదైనా ఇది కూడా తగ్గించాడు యాక్చువల్లీ. 4.5 3 ప్యాక్ $23 అంట. యా మేము ఊరికి ర్యాండమ్ గా ఈ లైన్ లో వచ్చింది. డాడీ వెనకాల ఫ్లూ షాట్ సైన్ అప్ చేస్తాం. ఓ సుధా ఆంటీ వచ్చి వస్తుందా? USA No, we can go. No problem.
I think you have to look at this, Sanjana. No. అది నువ్వు చూడు నేను మిగతాయి చేస్తాను లోపల. ఇంకేమన్నా చూడాలా నాన్న పిల్లలు? నాన్న నేను వెళ్ళి చూసి వచ్చేదా ఈ లోపల? చూసేస్తామా. సో ఇప్పుడైతే మేము ఫ్లూ షాట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, మా టర్న్ కోసం. What's my birthday gift, Saiki? ఏంది? Birthday gift ఏంటి? నేనే సంజన గిఫ్ట్ని. No. నాకొద్దు. గిఫ్ట్ చేస్తా గిఫ్ట్ని. నో రిటర్న్స్, నో రీఫండ్స్. No. రిటర్న్ ఇవ్వాలన్న అయితే రీగిఫ్ట్ చేస్తాను. రీగిఫ్ట్స్ కూడా అవ్వవు. చెప్పు. అదిగో అది. No. ఎందుకు నో? నువ్వు వాడతా నేను వాడుతున్నా అమ్మ వాడు. యా మనం అన్నీ షేర్ చేసుకుంటాం ఫ్యామిలీ అని. అమ్మని కలపద్దు, అమ్మ ఏం వాడదు. ఇంకొకసారి let's go. మన టర్నా. సో మేమైతే ఫ్లూ షాట్స్ అందరం వేయించేసుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత అయితే మమ్మీ వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ కాస్ట్కోకి వెళ్తే నేను సంజన ఇంకొక సెక్షన్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఎందుకు ఆడియో రికార్డ్ అవ్వలేదు అనమాట, అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. బేసిక్లీ ఏంటంటే మేము ఎందుకు ఇక్కడికి వస్తున్నామంటే కాస్ట్కోకి యాక్చువల్లీ మేము ఏది పర్చేస్ చేయొద్దు, జస్ట్ వ్యాక్సిన్స్ వేయించేసుకొని వద్దాం అనుకున్నాం. ఎందుకంటే వెకేషన్కి వెళ్ళి వస్తున్నాం కదా, సో ఇప్పుడేం అవసరం ఇంకేం అవసరం లేదని అనుకుంటే అప్పుడు మళ్ళీ సంజన అనింది బేకరీలో ఒకసారి వెళ్ళేసి వద్దాము, ఏమన్నా ఉంటే తెచ్చుకుందాము, బేకరీ ఐటమ్ ఏదో ఒకటి తెచ్చుకోవాలనిపిస్తుంది అనింది. సో అందుకని నేను సంజన ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ మొత్తం చూసిన తర్వాత అయితే స్వీట్స్ ఏమొద్దు, ఈ బ్రెడ్ తీసుకున్నాము అని ఈ బ్రెడ్ తీసుకున్నాము. యాక్చువల్లీ టైం కూడా చాలా తక్కువ ఉంది, బేసిక్లీ ఒక మీల్ కోసమే తింటాం ఇది, ఎందుకంటే ఇంకా మేము ఈరోజు ఈవినింగ్ తినేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిని బయలుదేరుతాం ఎయిర్పోర్ట్కి. మా షాపింగ్లో మేము ఉంటే అమ్మ షాపింగ్లో తను. ఇప్పుడు ఇంట్లో ఫుడ్ అంత ఉంది, మళ్ళీ ఇది కొనుక్కొచ్చారు. సరే ఇంట్లో అన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి, ప్యాంట్ ఎందుకు పెట్టావు? ఓ బాగున్నాయి. ఓ బాగుంది, ఇది లెనిన్ మెటీరియల్ ఉంది. అది కాదు బుడ్డి, ఇది చూడు. అసలు ఏదన్నా బాగాలేదని ఎప్పుడన్నా అన్నావా? ఓ ఇది కూడా ఎంత బాగుంది. నాకు ఇది ఎంత నచ్చిందంటే భలే ఉంది. యా ఈ రెండు వేసుకోవచ్చు ఇప్పుడైనా. చెప్తున్నా చాలా బాగుంది. వీటిలో చూసుకోండి కలర్స్, నాకైతే ఈ నచ్చినాయి. పెద్ద ఇది చూడు, పట్టుకో ఒకసారి, ఇది పట్టుకో ఒకసారి. యా ఐ లైక్ ద స్ట్రైప్ వన్. ఇది బాగుంది. అన్ని పెద్ద సైజులు ఉన్నాయి. లేదు నాన్న అన్నీ ఉన్నాయి. ఏమో చూసుకోండి, నాకు తెలియదు, నేను జస్ట్ ఇది చూసి నచ్చింది. చాలా బాగుంది. ఇవి తీసుకోవచ్చు, ఇది కూడా బాగుంది. ఈ ప్యాంట్ కూడా చాలా బాగుంది. ప్యాంట్స్ అయ్యి షార్ట్స్ అయ్యి అక్కడ ఉన్నాయి. ఇప్పుడే బిల్లింగ్ అయిపోయింది. ఒకదానే కాదు 0 ఐటమ్స్కి వచ్చాము షాపింగ్. అదే కోసం వచ్చాం. ఇప్పుడు ఇన్ని కొన్నాము, ఒక $200 కొన్నాము. ఫ్లూ షాట్ కోసం వచ్చాం. అదే ఫ్లూ షాట్ కోసం. అది మంది మెంబర్షిప్ కార్డు ఒకటే ఉంటే ఇంకోటి కూడా తీసుకున్నాం, ఎందుకంటే ఉన్నాయి కదా. నాది కూడా నీదుంది, డాడీది మంది క్రెడిట్ కార్డు ఇస్తారు కదా కాస్ట్కో, అది హైయెస్ట్ లెవెల్ దానికి క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. అది డాడీ దాంతో ఉంది, ఆ టైఅప్ కాకుండా సపరేట్ చేపిస్తానని ఓకే అక్కడికి వెళ్తున్నాం. బేసిక్లీ ఏంటంటే దాన్ని హో గెట్ హిస్ ఓన్, లైక్ అమ్మకి అట్లా ఉంది కాస్ట్కోది, అట్లా డాడీ కూడా వచ్చింది. యా బేసిక్లీ అప్పుడు ప్రతిసారి క్రెడిట్ కార్డ్ క్యారీ చేయకుండా అదొకటి చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము సంజనాన్ని పికప్ చేసుకొని వచ్చాము కదా, అండ్ మేము యాక్చువల్లీ మా గరాజ్లో వచ్చిన్నాయి అనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి, వాటిని అసెంబుల్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఒకటైతే ఆల్రెడీ చేస్తున్నాము, అండ్ మేము ఎప్పటి నుంచో అనుకునే ఐటమ్ ఫైనల్లీ తీసుకున్నాం మా గరాజ్ కోసం, బేసిక్లీ గరాజ్ ఆర్గనైజేషన్ కోసం. సో ఇది మేము 2 ఆర్డర్ చేసాము, అండ్ పీసెస్ లైక్ 2 పీస్ బాక్స్లో వచ్చింది. 2 పీసెస్ ఒక బాక్స్లో, మిగతా పీసెస్ అన్నీ ఈ బాక్స్లో వచ్చినాయి అంతే. ఓపెన్ చేసేసి అయితే ఓకే. సో ఒకటి ఆల్రెడీ అసెంబుల్ చేస్తాం కదా. యా అక్కడే ఉంది. ఇది బేసిక్లీ ఏంటంటే లైక్ స్టోరేజ్ షెడ్ లాంటిది అనమాట. ఇది వీళ్ళు డాక్లో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ మేమైతే గరాజ్లో పెట్టుకుందాం అనుకున్నాము. దాట్స్ వై వీ గాట్ 2, అండ్ దీంట్లో చాలా కలర్స్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెట్టేసి మాకైతే ఇది వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో నచ్చింది, సో అది చూస్ చేసుకున్నాం. ఈ బాక్స్ సంజన ఓపెన్ చేసే బాక్స్లో ఏమో టాప్ అండ్ బాటమ్ పీసెస్ వచ్చినాయి, అండ్ దెన్ ఈ బాక్స్లో నేను పట్టుకున్న బాక్స్లో మిగతా పీసెస్ అన్నీ అలాంగ్ విత్ స్క్రూస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఫస్ట్ అవి తీసేస్తామా? యా ఈ 2 తీసేసి పక్కన పెట్టాం.
సో బాక్స్కి టాప్ అండ్ బాటమ్ ఏమో గ్రే కలర్ వచ్చింది, డార్క్ గ్రే కలర్. అండ్ మిగతా పీసెస్ మొత్తము వైట్ అట్లా వచ్చింది. దిస్ ఇస్ టాప్. ఓకే. అండ్ పీసెస్ కూడా లేబుల్ చేస్తున్నారు, సో మనకు చాలా ఈజీగా తెలిసిపోయింది. దీంట్లో ఏమో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ దెన్ ఆల్సో లైక్ వీళ్ళు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఆల్సో మిగతా లైక్ డోర్ హింజెస్, స్క్రూస్ అన్ని దీంట్లో పెట్టారు ఈ జిప్ లాక్లో. ఐ థింక్ ఇది బాక్స్ కొనుక్కొని పెట్టినంత తీయటం ఈజీ. పర్లేదు, అన్ని పీసెస్ అలాగే వచ్చేసాను కదా. కరెక్ట్. ఇది జస్ట్ ఇక్కడ పట్టుకొచ్చేయి. అండ్ మేము మీకు చెప్పలేదు కదా ఎక్కడి నుంచి వచ్చినాయో. ఇవన్నీ అయితే ఈటా హోమ్ నుంచి అనమాట. ఈటా హోమ్ వాళ్ళదైతే వెబ్సైట్ ఉంటుంది అండ్ వాళ్ళు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ సెల్ చేస్తారు. మేమైతే ఆల్రెడీ లైక్ బెడ్రూమ్స్ కోసము బెడ్స్, దాని తర్వాత ఒక మిర్రర్స్ అన్ని ట్రై చేసాం వీళ్ళ దగ్గర. అండ్ ఇప్పుడైతే మేము గరాజ్ని కొంచెం సెట్ చేద్దాం, ఎందుకంటే మాకు ప్రస్తుతానికి ఒకటి షెల్ఫ్ అండ్ దెన్ 2 డెస్క్స్ లాంటివి ఉన్నాయి. బట్ ఇవి ఏంటంటే చాలా నీట్గా క్లీన్ లుక్ ఇస్తాయని ఇవి తీసుకున్నాము. అండ్ ఈటా హోమ్ అయితే మాకు చాలా చాలా నచ్చింది, వాళ్ళ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో దాట్స్ వై వీ ఆప్టెడ్ ఫర్ దమ్. సో ముందర బీ పీస్ కావాలి కదా అయితే ఎస్, దీనిపైన పెడదాన్ని దానిలాగా. సో ఒకసారి మేము ఆల్రెడీ ఒకటి అసెంబుల్ చేసాం, సో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ మీకు చూపించడానికి అదేం పీస్ అయితే అది ఫస్ట్ స్టెప్లో మనకి H అండ్ B కావాలి. ఇదేంటిది? ఇది H. ఓకే, పర్ఫెక్ట్. ఇది బీ కింద ఫ్లాట్ కాబట్టి. యా. సో మీరు చూస్తూ ఉంటే వీళ్ళవి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట టు ఫాలో. లైక్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మొత్తము పిక్చర్స్తో ఉంటాయి. అండ్ మాకు ఒక నచ్చింది ఏంటంటే ఈటా హోమ్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్స్ట్రా పీసెస్ కూడా ఇస్తారు. సో మనకి 12 స్క్రూస్ కావాలనుకుంటే వాళ్ళు 14 స్క్రూస్ అట్లా ఇస్తారనమాట. సో గబక్కని మనం మిస్ప్లేస్ చేసినా వారి ఇవ్వాల్సిన అవసరం అసలు ఉండదు. సో మేమైతే ఇది ఆల్రెడీ చూసేస్తున్నాం బికాస్ వీ రిమెంబర్ వాట్ టు డూ. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి, సో అందుకని ఇది మేము చేసేస్తాము. నన్ను రమ్మంటావా సాయితి? షూర్. ఐ మీన్ బేసిక్లీ ఏంటంటే ఇది ఇట్లా పెట్టి 3 ఉన్నాయి కదా, అది పెట్టి అండ్ దెన్ వీ హ్యావ్ టు స్లైడ్ ఇట్ ఇన్. నెక్స్ట్ ఎఫ్ అనుకుంటా, చూడు ఏమన్నాము. ఐ థింక్ ఎఫ్ ఈఓ ఏదో వచ్చింది. నెక్స్ట్ ఎఫ్, దాని తర్వాత ఈ సేమ్ ఇది స్లైడ్ చేసినట్టే స్లైడ్ చేయాలి. ఓకే, కూర్చుందా? యా. ఓకే, కొంచెం దీన్ని ప్రెషర్ పెట్టి స్లైడ్ చేయాలి. అంతే వచ్చేసింది. ఓకే, అండ్ దెన్ ఈ. సో ఇది ఇట్లా ఉంది కదా, ఒక స్టెప్లో అన్నిటికీ స్క్రూ టుగెదర్ చేసేస్తే సరిపోయింది. ఇది కొంచెం పెట్టేసి ఎట్లా? లేకపోతే మనకు ఒక పీస్ బయటకు ఉంది అయితే. యా, అంతే. అంతే. ఓకే, అండ్ దెన్ అటు మళ్ళీ సేమ్ ఆ పీస్ FEG. ఇంకా వెనకాల కనాలి ఫస్ట్. వెనకాల సంచన ఇప్పుడు స్లైడ్ చేయి. కొంచెం వాడాలి కదా బలం. ఓకే, యా సరిపోయింది కదా. యా, ఇది స్క్రూస్ పెడితే సరిపోయింది. సో ఈ ప్లాస్టిక్ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి పెట్టాలి. ఇక్కడ ఒక్కొక్క హోల్ ఉంది కదా, దాంట్లో 18 పెట్టాలన్నమాట. ఇట్లా ఇక్కడ సో అది పెట్టేస్తే అప్పుడు బేసిక్లీ వర్ హాఫ్ వే డన్, మోర్ దెన్ హాఫ్ వే. స్టెప్ నెంబర్ 6, టోటల్ 10 స్టెప్స్ ఉన్నాయి. బేసిక్లీ ఏంటంటే నెక్స్ట్ ఇది యాక్చువల్లీ ఈటా వాళ్ళ ప్రోడక్ట్స్ అసెంబ్లీ కూడా చాలా సింపుల్గా బాగుంటాయి. యా, ఏంటంటే వాళ్ళు కొంచెం ఇట్లా అన్నీ ఈజీగా చేస్తారు, ఎక్కువ కాకుండా. యా, అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ మెటీరియల్ కదా, సో ఇట్లా
మనం గరాజ్ అది వాష్ చేసుకునే ఏం అవ్వవు. యా లైక్ బయట వాటర్ ప్రూఫ్ ఉంటాయి. అండ్ బయట పెట్టుకున్న వెదర్ ప్రూఫ్ కూడా ఉంటాయి, లైక్ స్నోకైనా రెయిన్కైనా. ఎగ్జాక్ట్లీ, మీరు కావాలనుకుంటే డక్ పైన అట్లా పెట్టచ్చు, లేకపోతే పూల్ ఉంటాయి, పూల్ దగ్గర పూల్ లైక్ అన్నీ ఉంటాయి కదా, మెటీరియల్స్ అన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో. బట్ మేమేందంటే మాకు మెయిన్ గరాజ్లో పెట్టుకున్నాం అనుకోని ఇది ప్రయారిటైజ్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం చేస్తామంటే ఈ జస్ట్ హ్యాండ్ టైటన్ చేసి దాని తర్వాత స్క్రూ డ్రైవర్తో టైటన్ చేస్తాం. స్క్రూ డ్రైవర్ ఒకసారి నాకు ఇచ్చేసి లేకపోతే ఇక్కడ అదే వేసేస్తాను. Here. యాక్చువల్లీ ఏంటంటే ఈటా హోమ్ వాళ్ళ దగ్గర మేము అన్నట్టు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లైక్ సైడ్ టేబుల్స్ నుంచి మిర్రర్స్ నుంచి ఇట్లాంటి ఐటమ్స్, బ్యాడ్స్, స్టోరేజ్ థింగ్స్, లాడర్స్ ఏవైనా ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళ ప్రైసెస్ సూపర్ అఫోర్డబుల్ ఉంటాయి. సో మనకి మంచి క్వాలిటీలో చాలా మంచి ప్రైస్లో వీళ్ళకి దొరుకుతాయి. అక్కడైతే సంజన అనిమేషన్ పిజ్జాలు అన్నీ చేసుకుంది. నేను రివెంజ్ తీసుకుంటున్నా సంజన. ఒక వీకెండ్లో నేను చెప్పా సంజనకి, సంజన నువ్వు వచ్చినప్పుడు మనం పిజ్జా చేసుకుందాం అని చెప్పాను. సరే అనింది. సరే అని నెక్స్ట్ డే ఉల్లా సాయితీ ఈరోజు మేము పిజ్జా చేసుకున్నామని ఫోటో పంపించింది. అది ఎట్లా ఫేర్ చెప్పండి. యాక్చువల్లీ అసెంబ్లీ కూడా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇదైతే మేము తీసుకుంది 35 క్యూబిక్ ఫీట్ అనమాట. సో లైక్ కొంచెం పెద్దదే తీసుకున్నాం, ఎందుకంటే కొంచెం స్టాఫ్ కూడా పెట్టుకోవచ్చు కదా. యా అవును. అండ్ మీ దగ్గర కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి సంజన, బట్ ఇది మన ఇంటి థీమ్కి మ్యాచ్ అవుతుందని ఇది తీసుకున్నాం. చూడటానికి బాగుంది, లైక్ వైట్ అండ్ గ్రే. యా ఓకే, అన్నీ టైటన్ చేసేస్తా. ఓకే, ఇది చేసేస్తే నెక్స్ట్ బేసిక్లీ హింజెస్ అటాచ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది 3 ways ఓపెన్ చేయొచ్చు, పైన నుంచి అండ్ దెన్ 2 doors లాగా కూడా ఓపెన్ చేయొచ్చు. సో హింజెస్ అటాచ్ చేస్తే అప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం చూపిస్తాము. సో మేమైతే ప్రస్తుతానికి 2 తీసుకున్నాము, రైట్? యా దట్స్ గుడ్. ఓ మర్చిపోయా చేశానని. ఒక ఆర్డర్ తెలుసు అయితే పైన స్క్రూ కింద స్క్రూ మధ్యలో స్క్రూ కాకుండా ఇక్కడ నేను పైన చేస్తాను. ఇప్పుడు నీకు వెరైటీగా ఉండాలి. ఆర్డర్లు ఏమైనా ఎవరైనా చేస్తారు. ఇది చేసేసి నీకు ఇస్తాను మళ్ళీ. ఓకే, ఫస్ట్ 2 చేయి, అప్పుడు నాకు గుర్తుంటాయి. అప్పుడు నేను లాస్ట్ 4 చేసేస్తాను. దానికి 3 ఉన్నాయి టచ్లో. 4 ఉన్నాయి, దానికి 3 ఉన్నాయి. వాట్ 4 ఉంటాయి? 4 ఉన్నాయి, అదే కదా. అట్లా అన్ని ఈవెన్గా ఉంటుందని కన్ఫ్యూజ్ అయ్యా. సాయితీ నీతో అసలు ఏం చేయాలి చూడు, నేను నా చేతులతోనే టైట్ అని చేసేస్తున్నా. మ్యాథ్ ట్యూటర్ నేను. స్టాప్ ఇట్. వాళ్ళు ఏమయ్యారు ఏమో. బాగా నేర్పించాయి. మ్యాథ్లో నాకు A+ వచ్చినాయి కాలేజ్ మొత్తం. అండర్స్టాండ్? యా ఏంది మా టీచర్ని ఎలా అడగండి, నేను తన ఫేవరెట్ స్టూడెంట్ని. మనం అది పార్టీకి వెళ్ళొచ్చాను చూడు, నా స్కూల్ పార్టీ. అక్కడ ఒక అమ్మాయిని మీట్ చేసాం. ఆ అమ్మాయి నేను ట్యూటర్ చేసాను అమ్మాయిని. ఆ టీచర్ చెప్పింది చేయమని. దట్స్ హౌ వి బికేమ్ ఫ్రెండ్స్. యా పాస్ అవ్వట్లేదని టీచర్ నా దగ్గరికి తెచ్చింది. ఇప్పుడే మేము ఐస్ క్రీమ్ ఫస్ట్ చేసి లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి తర్వాత మళ్ళీ వచ్చి చేద్దామని వచ్చాం. దీనికి కూడా ఏదో పెట్టాలనుకున్నాం కదా, దీనికి ఏం లేదా? దానికి పెట్టాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద లాస్ట్ స్టెప్స్తో కదా. యా ఐ థింక్ ఇది 2 సేమ్ పీస్ కదా. అయితే దర్ ఇస్ లైక్ మిర్రర్ ఇమేజెస్, సో దీనికి ఉంచేస్తాం. అది అయి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ యాడ్ చేయకుండా. ఓకే, అయితే డోర్స్ చేసేసి ఫైనల్ లుక్ మీ అందరికి చూపిస్తాము. సో మేము అసెంబల్ చేసేటప్పుడు అయితే ఇక్కడ కొంచెం చిన్న డ్యామేజ్ నోటీస్ చేసామన్నమాట. అండ్ అదైతే మేము ఈటా వాళ్ళకి ఈమెయిల్ పెడితే అప్పుడు వాళ్ళు మళ్ళీ మాకు ఇంకొక న్యూ పీస్ పంపించారు. సో సంజన ఇప్పుడు అన్ని స్క్రూస్ టైటన్ చేస్తుంది. అంటే ఆల్రెడీ చేసాం ఒకసారి, కానీ మేక్ షూర్ చేస్తుంది అనమాట కరెక్ట్గా ఉందా లేదా అని. అసెంబ్లీ ఇస్ డన్. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఈ అయితే లైక్ కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ చూడండి డోర్స్ కూడా ఎంత ఆపరబుల్ ఉన్నాయో. అండ్ లాక్ కూడా అయింది కదా. యా ఇంకో థింగ్ ఏంటంటే లాక్ అవిద్ది. అండ్ ఇది ఉంది కదా ఇట్లా, సో ఇట్లా ఇది లేకపోతే అప్పుడు కిందకి వెళ్ళిద్ది. బట్ మనం డోర్ స్టాపర్ లా యూజ్ చేయాలనుకుంటే ఇది పెట్టేస్తే ఇట్లా ఉండిద్ది. అండ్ దెన్ సో మొత్తం అట్లా క్లోజ్ చేసుకొని
ఇది డోర్ స్టాపర్ మళ్ళీ లోపలికి పెట్టేసుకుంటే దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. చూడండి అసలు అంత టాల్ ఉందో ఇది. రైట్. చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కదా, మేమైతే ఈ సైజ్ చూస్ చేసుకున్నాం. అండ్ మాకు ఇది ఎందుకు చాలా నచ్చిందంటే ఇక్కడ లాక్ పెట్టగల అబిలిటీ కూడా ఉంది. సో మనకి ఎప్పుడైనా కీ అండ్ లాక్ అది ఉంటుంది కదా, సో అది దీనికి ఇట్లా పెట్టేస్తే అప్పుడు ఇది ఓపెన్ చేయలేరు. అండ్ అన్ని స్క్రూస్ కూడా లోపల ఉంటాయి కదా, సరే ఇట్లా స్క్రూ కూడా తీయలేరు. అవును. అండ్ దెన్ దీనికి ఇట్లా లాక్ ఉంది కింద, సో ఇది లాక్ చేసేసి ఇది లాక్ చేస్తే ఇట్లా తీయలేము, ఇట్లా తీయలేము. సో యా, ఇదైతే మేము చెప్పినట్టు ఈటా హోమ్ నుంచి. అండ్ మా పర్సనల్ ప్రోమో కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్, వాళ్ళ ఆల్రెడీ రీజనబుల్ ప్రైసెస్, బట్ ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలనుకుంటే వాళ్ళ ఎనీ ఆఫ్ దర్ ప్రోడక్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ అయినా మీరు మా ప్రోమో కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చింది. సో నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. ఏమైనా ప్యాకేజెస్ అయి డెలివరీ అని చూసి డాడీ వాళ్ళు చెప్తే సరే తెస్తాను అని తెచ్చాను లోపలికి. సో ఇది యాక్చువల్లీ 1 పీసే అనమాట, లైక్ 1 ప్రోడక్ట్, బట్ 2 ప్యాకేజెస్లో వచ్చింది. అండ్ ఇదేంటంటే ఈటా హోమ్ వాళ్ళు పంపించారు. సో యాక్చువల్లీ ఏమైందంటే మాకు పంపించిన ఒక గరాజ్లో పెట్టిన స్టోరేజ్ పీస్ కొంచెం డ్యామేజ్ అయింది, లైక్ డెంట్ అట్లా వచ్చింది. అండ్ వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు వెంటనే పంపించారు ఇంకొకటి. సో ఇట్స్ లైక్ వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఫాస్ట్గా పంపిస్తున్నారు అనమాట. అండ్ యా, సో ఇది కూడా అసెంబుల్ చేయాలి, బట్ నేను ఒకదాన్ని అసెంబుల్ చేయలేను కదా. సో మామ్ అండ్ డాడ్ అండ్ సాయితీ వచ్చినప్పుడు అసెంబుల్ చేస్తాం దీన్ని. Se acabó. Free drinks in the house.